తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. రేపు ఢిల్లీలో బీసీ సంఘాల మహాధర్నా జరగనుంది. ఈ ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సంఘీభావం తెలుపనున్నారు. రేపు ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్తారు. ఇప్పటికే తెలంగాణ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి తన అధికారిక నివాసం చేరుకుంటారు. సో ఈ ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలతో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి చేరుకుంటారు. రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని జంతర్ మంతర్లో బీసీల పోరు గర్జన పేరుతో ప్రత్యేకంగా ఒక ఆందోళన కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘాలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటారు. వారితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు బీసీ మంత్రులు, బీసీకి సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్ను ప్రవేశపెట్టడమే కాకుండా దాన్ని ఆమోదింపజేసినందుకు ఖచ్చితంగా కేంద్రం బీసీ బిల్లును ఆమోదింపచేయాలి. అంతేకాదు కేంద్రం సైతం దేశవ్యాప్తంగా బీసీల గణన, జనగణన అనేది చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు మాత్రం ఖచ్చితంగా రేపు జంతర్ మంతర్లో జరిగేటటువంటి ఈ బీసీ పోరు గర్జనకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరవుతారని చెప్తున్నారు. సో అయితే రేపు పార్లమెంట్లో సైతం వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. దానిపైన చర్చ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలతో పాటు మిగతా పార్టీలు ఒకవైపు ఏ విధంగానైతే విప్ను కూడా జారీ చేశాయి. సో మరి మధ్యలో ఏదైనా సమయం దొరికితే రాహుల్ గాంధీ సైతం ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణలో ఏ విధంగానైతే బీసీలకు సంబంధించినటువంటి గణన ఏ విధంగా జరిగింది, సో దానికి అనుగుణంగా బీసీ బిల్లును ప్రవేశపెట్టినటువంటి తీరు అసెంబ్లీ ఆమోదించాక ఇప్పుడు ఖచ్చితంగా కేంద్రం ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం కేంద్రంపై ఒత్తిడి తేవడానికే ఈ ఆందోళన చేస్తున్నామంటూ బీసీ సంఘాలు చెప్తున్నాయి. బీసీ సంఘాలు చేస్తున్నటువంటి ఈ ఆందోళనకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా హాజరవుతారు. దాంతోపాటు ఏదైతే ఢిల్లీలోనే మంత్రులు వీళ్ళందరూ 2 రోజుల పాటు ఉంటూ ఎవరైతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలను, అంతేకాదు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్లను కూడా కలిసి ఈ బీసీ బిల్లుకు సంబంధించినటువంటి అంశంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అందరూ సహకరించాలని కోరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.